హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఎక్స్పర్ట్ జీకే గైడ్. మన డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా రైల్వేలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నోటిఫికేషన్ పడ్డాయి కదా. ఇవి ఆన్లైన్ ఏ విధంగా తీసుకోవాలి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో మీకు ఈ వీడియోలో చూపెడతాను, చూసుకోండి. ఇది ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14/9/2024 స్టార్ట్ అయ్యి ఎండింగ్ డేట్ వచ్చేసి 13/10/2024 నైట్ 12 గంటల వరకు టైం ఉంది. ఇది లాస్ట్ డేట్ అనేది 14/10/24 అనేది పేమెంట్ కట్టుకోవడానికి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పేమెంట్ కట్టుకోవడానికి ఒక రోజు టైం ఉంటుంది. ఏమేమి పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూస్తాం. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. డీటెయిల్స్ వైజ్గా వేకెన్సీ అనమాట. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్లో వచ్చేసి శాలరీ వచ్చి 7th CPC ప్రకారం 35,400 ఉంటుంది. మొత్తం పోస్ట్ వచ్చేసి 1736. స్టేషన్ మాస్టర్ వచ్చేసి 994 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గూడ్ ట్రైన్ మేనేజర్కి వచ్చేసి 3,144 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 1507 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 732 ఉన్నాయి. టోటల్గా ఇండియా మొత్తం మీద 8,113 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది ఆన్లైన్ ఏ విధంగా చేద్దాం చూద్దాము. ఆన్లైన్ వెబ్సైట్ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసుకోండి. అయితే ఈ నోటిఫికేషన్ అనేది SC ST వాళ్ళకి వచ్చేసి 5 years ఉంటుంది. OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది కామన్ ఏ నోటిఫికేషన్ అయినా సరే. లింక్ మీరు ఇంతకుముందు ఏఎల్పి కానీ దేనికి అప్లై చేస్తే ఇక్కడ అప్లై మీద ఉంది కదా, ఆల్రెడీ ఇంతకుముందు ఏఎల్పి కానీ ఇంటిపిసి లింక్ అప్లై చేస్తే ఆల్రెడీ అవి అకౌంట్ మీద క్లిక్ చేయండి. మీరు అప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ వాటి మీద ఇచ్చేసి లాగిన్ అవ్వండి, క్యాప్చర్ పెట్టి. ఒకవేళ ప్రెషర్ చేసుకున్న వాళ్ళైతే ఏ విధంగానే చెప్తాను. ప్రెషర్ చేసుకున్న వాళ్ళకి వచ్చేసి హోమ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ అప్లై మీద క్రియేట్ అనే అకౌంట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ప్లీజ్ నోట్ ఉన్నది, ఈ నోట్ అనేది చెక్ చేసి చదవండి. ఇక్కడ వచ్చేసి నేమ్ ఏ కంట్రీ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత నేమ్ ఏమైనా చేంజ్ చేస్తారంటే నో క్లిక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, 2 times మెన్షన్ చేయాలి. ఇక్కడ జెండర్ ఏదనేది ఇవ్వండి. తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వండి, మదర్ నేమ్ అంటే మీకు 10th మెమోలో ఏ విధంగా డీటెయిల్స్ ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇచ్చేసరికి ఎఫ్ఐ యూజింగ్ ఆధార్ అనేది ఎంటర్ చేయండి. కొంతమంది ఉంటారు మ్యారేజ్ అయిన తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చుకోకపోతే ఇక్కడ ఒరిజినల్లో ఉన్న పేరు ఇక్కడ కనబడితే, మార్చుకున్న తర్వాత పేరు ఈ సైడ్ కనబడితే అది చెక్ చేసుకోండి. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. జనరేట్ ఓటీపీ అంటే ఈమెయిల్కి ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది, అది ఎంటర్ చేయండి. పాస్వర్డ్ వచ్చేసి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్, తర్వాత సింబల్స్ ఏదో @ సింబల్ స్టార్ ఉండాలి, తర్వాత 1 2 3 4 నెంబర్కి ఉండాలి. తర్వాత ఈ క్యాప్చర్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసి ప్రీవ్యూ తీసుకొని సబ్మిట్ కొట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటని మీకు ఇస్తాను. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మీది ఏది ఉందనేది అది ఇచ్చేసేయండి. తర్వాత క్యాప్చర్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. మీకు ఈ విధంగా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ బటన్ మీద క్లిక్ చేసి తర్వాత మనం ఏ జోన్కి అప్లై చేస్తున్నామో, అహ్మదాబాద్కా, పూణేకా, సికింద్రాబాద్కా, ఏ జోన్ అయితే మీకు ఇష్టం దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి. తర్వాత మనం ఫస్ట్లో అప్లై చేసుకున్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. దాని తర్వాత మిగతా స్టెప్ మనం ఎంటర్ చేయాలి డీటెయిల్స్. ఇక్కడ మ్యారీడ్ స్టేటస్ మ్యారీడ్ అండ్ మ్యాడ్ అని క్లిక్ చేయండి. మ్యారీడ్ అయితే మ్యాడ్ అని క్లిక్ చేయండి. రిలీజన్ ఏంటనేది ఎంటర్ చేయండి. హిందూ అయితే హిందూ, కృష్ణ అయితే కృష్ణ, మదర్ టంగ్ ఏదనేది ఎంటర్ చేయండి, తెలుగు. తర్వాత సెలెక్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఏ లాంగ్వేజ్లో అంటే తెలుగులో పెట్టుకోండి. పుట్టుమచ్చలు 10th మెమోలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఎంటర్ చేయండి. జాగ్రత్త చూసి ఎంటర్ చేయండి. తర్వాత రెండోది కూడా ఏముందో చూసి ఎంటర్ చేయండి. కమ్యూనిటీ క్యాస్ట్ మీది ఏదైతే అది ఎంటర్ చేయండి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. ఆ నోటిఫికేషన్ ఉంటుంది కదా, దాన్ని అక్కడ చూడండి ఒకసారి. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాస్ట్, వాళ్ళ సర్టిఫికెట్లో క్యాస్ట్ ఏ నేమ్ ఏముందో అది ఎంటర్ చేయండి. తర్వాత సర్టిఫికెట్ నెంబర్ ఉంటుంది బార్కోడ్ కింద, ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయండి.
తర్వాత అది ఇష్యూయింగ్ అథారిటీ, ఆ సర్టిఫికేట్ అనేది ఎవరు ఇచ్చారనేది నోటిఫికేషన్లో అక్కడ చూసి ఎంటర్ చేయండి. తహసీల్దార్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏ స్టేట్ నుంచి తీసుకున్నా ఆ స్టేట్ నేమ్ ఎంటర్ చేయండి. ఆ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఏ రోజు తీసుకున్నారు అనేది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ ఇష్యూ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ట్రావెలింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎస్ అని క్లిక్ చేసుకోండి. మీకు ఫ్రీ ట్రావెల్ అనేది కావాలా వద్దని అడుగుతుంది, ఎస్ అని క్లిక్ చేసుకోండి. తర్వాత మన దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఏదైతే అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి అది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. కొట్టేసి సేవ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మన డెస్క్టాప్ మీద డాక్యుమెంట్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన ఇంటి అడ్రస్, కమ్యూనిటీ అడ్రస్ ఏదైతే అది ఎంటర్ చేయండి. తెలంగాణ స్టేట్, ఖమ్మం డిస్టిక్, మీ ఇంటి నెంబరు, హౌస్ నెంబర్ మొత్తం చూసి ఎంటర్ చేయండి. అడ్రస్ కూడా సేవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్ని బట్టి లేకపోతే నో అని క్లిక్ చేయండి. తర్వాత బెంచ్ మార్క్ డిజబిలిటీ నో అని పెట్టండి. తర్వాత మిగతా అవన్నీ నో పెట్టేసుకుని వెళ్ళిపోండి. ఈబీసీ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. మీరు ఇండియన్ రైల్వేలో పనిచేస్తుంటేనే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంటే ఎస్ అని బట్టి, లేకపోతే నాట్ అప్లికేషన్ క్లిక్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంది. ఎందుకంటే మీరు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది రిఫండ్ అయితే అనుకుంటున్నా. ఐఎఫ్సీ కోడ్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. మీ ఐఎఫ్సీ కోడ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత సేవ్ కొట్టండి. అదర్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 10th డీటెయిల్స్ ఇవ్వాలి. 10th మీరు ఎక్కడ చదివేదో ఆ స్టేట్ నేమ్ ఇవ్వండి. తర్వాత డిస్ట్రిక్ట్ ఇవ్వండి. తర్వాత బోర్డు, మీరు ఏ బోర్డు అనేది ఇవ్వండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ కూడా ఎంటర్ చేయండి. మీ 10th రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. రోల్ నెంబర్ అన్నా ఆల్రెడీ నెంబర్ అన్నా ఒకటే. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 10th మెమోని అప్లోడ్ చేయాలి. స్కాన్ చేసుకుని ఉంచుకొని దాన్ని ఓపెన్ కొట్టి సేవ్ కొట్టేసేయండి. అదిగోండి ఎవరు ఎంటర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడ్రస్ ఐడి సక్సెస్ఫుల్ వస్తుంది. తర్వాత డిగ్రీ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. బ్యాచులర్ డిగ్రీ, తర్వాత ఏ గ్రూప్ అనేది ఇవ్వండి. ఏ స్టేట్ అనేది ఎంటర్ చేయండి. డిస్టిక్ ఏదనేది ఇవ్వండి. నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఏదైతుంది యూనివర్సిటీ నేమ్ ఇవ్వండి. డేట్ ఆఫ్ ఇష్యూ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి. అయితే మనకి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ కాబట్టి దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి, లేకపోతే ఎలిజిబుల్ అవ్వదు. కాదు ఇప్పుడు నో అని పెట్టాను. తర్వాత మీకు తర్వాత స్టెప్ వచ్చి చూడండి. తర్వాత ఫోటో అనేది వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. అప్లోడ్ కొట్టండి. తర్వాత సైన్ కూడా సైన్ చేసుకుని అప్లోడ్ పెట్టండి. అక్కడ సైజులు ఉంటే సైజు పక్కన తీసుకుని ఓకే చేసుకోండి. తర్వాత సేవ్ కొట్టండి. ఇదిగోండి ఈ నోటిఫికేషన్ అదే క్వాలిఫికేషన్ కాడ ఎస్ అని పెట్టాలి. పెట్టకపోతే మన అప్లికేషన్ వెనక్కి వచ్చేస్తుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అని కాడ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన ఫోటో సిగ్నేచర్ స్టెప్ ఉంటుందా అది ఓకే చూసుకొని ఓకే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేషన్ మాస్టర్ ఇవన్నీ ప్రిఫరెన్స్లు అని మీకు ఏది కావాలో 1 by 1 ఆర్డర్ చేసుకోండి. ప్లస్ అనే క్లిక్ మీద క్లిక్ చేస్తే అవి పక్కన యాడ్ అయిపోతుంటాయి, అవి చూసుకోండి. తర్వాత అన్ని క్లిక్ మార్కులు ఓకే చేసుకోండి. తర్వాత మీరు ఏ ఊరైతే ఆ ఊరి పేరు ఎంటర్ చేయండి. అక్కడ టిక్ మార్క్ పెట్టలేదు, టిక్ మార్క్ పెడుతున్నాను, పెట్టేసి ఓకే చేయండి. తర్వాత ప్రింట్ ప్రివ్యూ పెడితే ఆ ప్రివ్యూ చూసుకొని ఓకే చేసేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని ఓకే చేయండి. తర్వాత మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది. అది మన ఫోన్పే ద్వారా పే చేసుకోవచ్చు. స్కాన్ చేసి పేమెంట్ కూడా అక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది.